అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మనం యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఈ రోజునైనా ఈ యొక్క కార్యక్రమంలో నేను వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి నాయన మరి నన్ను బలపరచమని, మీ యొక్క సాధనంగా, మీ యొక్క పరికరంగా నన్ను వాడుకొనమని తండ్రి, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారిని ఆశీర్వదించమని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని, దీవించమని మేము విజ్ఞాపన చేసుకుంటున్నాం. తండ్రి నాయన మరి ముఖ్యంగా ఏదైతే నేను వాక్యాన్ని బోధిస్తున్నానో తండ్రి, ఆ వాక్యాన్ని ఎక్కువ మంది వినటానికి తండ్రి కృప చూపమని విజ్ఞాపన చేసుకుంటున్నాను నాయన. ఈ వాక్యం ద్వారా తండ్రి మరి మేము ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా మాకు తెలియపరచమని, వాక్యం ద్వారా మాకు తెలియపరచమని విజ్ఞాపన చేసుకుంటూ మరొక తండ్రి, బలహీనుణ్ణి తండ్రి, మరి జ్ఞానం లేని వాడని ప్రభువా, మరి నన్ను మీ యొక్క సాధనంగా, మీ యొక్క పరికరంగా వినియోగించుకొనమని ప్రాధేయపడుతూ ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాను మా ప్రియపరలోకపు తండ్రి. ఆమేన్. మరొకమారు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని, మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేమలో అనుదినము వర్ధిల్లాలని, దేవుని కృపలో మీరందరూ మరింతగా దీవించబడాలని మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. మంచిది. గడిచిన కొద్ది వారాలుగా మనము అపోస్తలుల బోధ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అపోస్తలుల బోధ అనేటటువంటి సిరీస్ని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే అపోస్తలుల బోధ గురించి ఒక వారం 2 వారాలు చెప్పి స్టాప్ చేద్దామని అనుకున్నాను. కానీ దేవుని యొక్క నడిపింపు ప్రత్యేకంగా ఉంది అనే ఉద్దేశంలో నేనున్నాను. ఎందుకంటే అపోస్తలుల బోధ గురించి చాలా విషయాలు తెలియపరచడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే గడిచిన వారంలో మనము న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయంలో ఉన్నటువంటి మీకా గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా వరకు ఆ మీకా గురించి ఆ విషయాలన్నీ, ఆ అధ్యాయం కానీ 18వ అధ్యాయం కానీ అందులో ఉన్న విషయాలన్నీ కూడా మనము చదివాం. చాలా వరకు అప్రాక్సిమేట్లీ ఒక 10 minutes టైం వరకు మనం చదివాం. ఎందుకు చదివామంటే అందులో కొంచెం కంటెంట్, చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ అంతా కూడా మనము ఖచ్చితంగా చదవాల్సిందే. అందుకనే కాస్త ఎక్కువసేపు పోయిన వారం నేను ఆ విషయాలు చదివాను. ఈ వారము మీకా గురించి ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమం మొత్తం కూడా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ముందుగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరిచి యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే ఒక వచనం మనకు కనిపిస్తుంది. ఆ వచనంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే అపోస్తుల బోధ గురించి, సహవాసం గురించి, రొట్టె విరుచుట గురించి, ఈ 3 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే అపోస్తులకి ఇచ్చినటువంటి బోధ చెదిరిపోకూడదు. అపోస్తులకి ఇచ్చినటువంటి బోధ మనుషుల బోధ కంటే తక్కువైపోకూడదు. ఎందుకంటే అపోస్తులకి ప్రత్యేకంగా దేవుడు ఒక బోధ ఇచ్చాడు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు దేవుడు, కొన్ని పద్ధతులు ఇచ్చాడు దేవుడు. ఆ పద్ధతులనే అపోస్తులు ఫాలో అయ్యారు. సో మనం కూడా ఆ పద్ధతులనే ఫాలో అవ్వాలి. అంతేగాని మరొక పద్ధతిని మనం ఫాలో అవటానికి దేవుడు మనకు ఎక్కడా కూడా ఆజ్ఞలు ఇవ్వలేదు. లేకపోతే దేవుడు ఎక్కడా కూడా మనకి మీ ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో మీరు నన్ను సేవించండి అని దేవుడు ఎక్కడా చెప్పలా. కొన్ని వారాలుగా మనము బైబిల్లో ఉన్నటువంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మనము ఉజ్జా గురించి మాట్లాడుకున్నాం కదండి. ఉజ్జా గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత లేవియాకాండము 10వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు, మనం అహరోను కుమారుల గురించినటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇంకా చాలా విషయాలు మనం ప్రస్తావన చేశాం. ఇవన్నీ ఎందుకు చేసామంటే దేవుని ఆజ్ఞల గురించే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని ఆజ్ఞ.
ఇంతకుముందు మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము, అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనము, వాటిలో ఉన్నటువంటి ఆజ్ఞలు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు మనకు ఎలా స్నేహితుడిగా ఉంటాడు, ఈ విషయాలన్నీ కూడా మనం వీటన్నిటిలో నేర్చుకుంటూ వస్తున్నాం. చాలా విషయాలు మనం సెర్చ్ చేస్తున్నాం. చాలా విషయాలు నేను మీకు చెప్తానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎంతమంది ఫాలో అవుతున్నారో ఎంతమంది ఫాలో అవ్వట్లేదో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా చాలా విషయాలని నేనైతే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా వినడానికి మీరు ప్రయత్నము చేయండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2 నుండి 4 వచనాల వరకు నేను చదువుతున్నాను. వాక్యమును ప్రకటింపుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, ఈ పాయింట్ కావాలి, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. అట్లా జరుగుతుందా అంటే జనరల్గా జరుగుతుంది. అంటే కొంతమంది, నేను ఎక్కువగా యవనస్తులతోనే కొంచెం మాట్లాడుతున్నప్పుడు, అన్న అట్లా కాదన్నా, నేను పలానా చోటకి వెళ్తున్నాను, నేను ఇంకో చోటకి వెళ్తున్నాను, వీళ్ళు చెప్తున్నది బాగాలేదు, వాళ్ళు చెప్తున్నది బాగాలేదు, అలా చెప్తూ ఉంటారు. నేను వాళ్ళతో ఏమడుగుతానంటే, అసలు మీకు ఏం కావాలి, మీకు ఏం కావాలి? అలా కాదన్నా, ఒక మంచి పాటలు పాడే టీం ఉండాలన్నా, మంచి మ్యూజిక్ ఆర్కెస్ట్రా ఉండాలన్నా, లేకపోతే అయ్యగారు వాక్యం చక్కగా చెప్పాలన్నా, ఎక్కువసేపు చెప్పాలన్నా, ఆ వాక్యం చెప్తుంటే మనలో ఉత్తేజం రావాలన్నా, చర్చ్లో జనం అందరూ కూడా బాగుండాలన్నా చూడటానికి, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అక్కడికి ఆరాధనకి వెళ్తున్నటువంటి ఎవరైతే యవనస్తులు ఉన్నారో వారు ఏమనుకుంటారంటే, చూడటానికి ఆ సంఘము కంటికి ఇంపుగా ఉండాలి, ఆ ఆర్కెస్ట్రా, ఆ మ్యూజిక్ చెవులకి ఇంపుగా ఉండాలి, లేకపోతే ఆ పరిస్థితులన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. అంటే వాళ్ళ మనసు అది, వాళ్ళని నేను విమర్శించట్లా, వాళ్ళకి అట్లా చెప్తుంటారు, అన్న నేను అక్కడికి వెళ్తున్నాను, నాకు ఇలా బాగుంది అంటారు. కానీ సహజంగా మనము చూడవలసింది ఏంటంటే పైన ఉన్నటువంటి మెరుగులను కాదు. అంటే ఒక అయ్యగారు ఎలా మాట్లాడుతున్నాడు, ఒక అయ్యగారు ఎంత స్టైల్గా మాట్లాడుతున్నాడు, లేకపోతే అమ్మగారు ఎంత స్టైల్గా పాట పాడుతున్నారు, లేకపోతే క్వైర్ ఎంత బాగా పాటలు పాడుతున్నారు, లేకపోతే వాళ్ళు మనల్ని ఉత్తేజపరిచేలాగా వాక్యాన్ని చెప్తున్నారా లేదా, ఇవన్నీ మనం చూడకూడదు. మనము చూడవలసింది ఏంటంటే వాక్యానుసారంగా ఆ స్థానిక సంఘము అలా నడిపింపబడుతుందో లేదో అని మాత్రమే మనం చూడాలి. మనం ఫస్ట్ బేసిక్గా మనం చేయాల్సినటువంటి పని అది. ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా అండి వాళ్ళకి అనుకూలమైనటువంటి సంఘాలకు వెళ్తూ ఉంటారు. దేవునికి అనుకూలమైనటువంటి వాక్యం వినటానికి మనుషులు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మనుషుల యొక్క మనస్తత్వం అంతే, దాన్ని మనం ఏమి డిఫైన్ చేయలేము, లేకపోతే మనుషుల మనస్తత్వం గురించి ఎక్కువగా మనం మాట్లాడలేము, వాళ్ళు అలా ఇలా అని మనం చెప్పలేము. మనము చేయవలసినటువంటి పని ఏంటంటే వాక్యానుసారంగా మనము జీవిస్తున్నామా, వాక్యానుసారంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా అని మాత్రమే మనం చూడాలి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మీరు అడగొచ్చు, సార్ మీరు ఆ ఆజ్ఞల గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు కదా, ఓకే బాగానే ఉంది, కానీ మరి అన్ని సంఘాలు వర్ధిల్లుతున్నాయి కదా, అన్ని సంఘాలు డెవలప్ అవుతున్నాయి కదా, వాస్తవానికి మీ సంఘంలోనే జనాలు తక్కువ వస్తుంటారు కదా, మీతో పోల్చుకుంటే బయట వందల మంది వేల మంది కూర్చుంటారు కదా, పెద్ద పెద్ద టెంట్ల కింద కూర్చుంటారు కదా, మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయండి? వాళ్ళు దేవుని ఆజ్ఞలను అనుసరించకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా, లేకపోతే వాళ్ళు దేవుని కృపలో లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? మరి మీరు దేవుని కృపలో ఉన్నానంటున్నారు, మీరు సత్యం చెప్తున్నానంటున్నారు, లేకపోతే మీరు ఆజ్ఞల్ని పాటిస్తున్నానంటున్నారు, మరి మీ స్థానిక సంఘాల్లో, ఎక్కడైతే స్థానిక క్రీస్తు సంఘాల్లో జనం చాలా తక్కువ మంది ఉంటున్నారు, మరి బయట వాళ్ళకి ఎక్కువ మంది ఉంటున్నారు, వందల వేల మంది నిండిపోతున్నారు కదండి, మరి ఏంటి సార్ అంటే అక్కడే మీకు అర్థమైపోవాలి సత్యానికి అసత్యానికి, దేవునికి లోకానికి చాలా తేడా ఉంటుందండి. దాన్ని మనం పరిశీలించాలి, అదే మన విధి. మీకు ఒక విషయం నేను ప్రారంభంలో మాట్లాడా, మనం మీకా గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. ఇంతకుముందు మనం అన్ని వచనాలు చదివాం. అయితే నేను ఇప్పుడు వచనాలు అన్నీ చదవట్లేదు, కానీ మీకా తన జీవితంలో ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం నేను చెప్తున్నాను మీకు. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయంలో ప్రారంభంలోనే అతను ఏం చేస్తాడంటే, వాళ్ళ తల్లి దగ్గర నుండి 1100 వెండి రోకలను దొంగతనం చేస్తాడు. అంటే వాళ్ళ అమ్మగారికి చెప్పకుండా తీసుకుంటాడు, అది దొంగతనమే. అయితే ఆ తల్లికి మరలా ఆయన ఆ వెండి రోకలు ఇచ్చినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, ఇవి యెహోవాకి నేను ఇస్తున్నాను. కాంటెక్స్ట్ ఏంటంటే, మీకాకి వాళ్ళ అమ్మగారికి ఇద్దరికీ దేవుడు తెలుసు. యెహోవా దేవుని
సమక్షంలోనే అన్నీ జరుగుతున్నాయని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏం చేశారు చూసారా, ఆ 1100 వెండి రోకల్లో మరలా వాళ్ళ అమ్మగారు 200 రోకలు పట్టుకుని, వెండి రోకలు పట్టుకుని 900 వెండి రోకలు మాత్రం కంసాలికి ఇచ్చారు. ఆ 900 వెండి రోకలతో పోత విగ్రహం చేయించారు. మరి అదేంటి, యెహోవా దేవుడు ఉండగా పోత విగ్రహం ఎందుకు చేయించారు? చేయించారు అంతే. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడని తెలుసు. యెహోవా దేవుని ప్రస్తావన కూడా వాళ్ళు తీసుకొస్తారు. కానీ పోత విగ్రహం చేయించారు. ఒకవేళ ఆ పోత విగ్రహం ఎందుకు పనికి రాకుండా పోయిందా? ఆ పోత విగ్రహం ఎవరు దాన్ని పూజించకుండా ఉన్నారంటే అదేం లేదు. మీకా ఏం చేస్తాడంటే, చిన్నపిల్లాడేం కాదు, మీకా వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి దొంగతనం చేయడానికి చిన్నపిల్లాడేం కాదు. మీకా కూడా కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో ఒకరిని యాజకుడిగా పెట్టుకుంటాడు. ఆయనకు ఒక దేవమందిరం ఉన్నది. అందులో ఏఫోదు, పోత విగ్రహాలు ఇవన్నీ పెట్టి వాళ్ళ అబ్బాయిని అక్కడ ఏం చేస్తాడంటే యాజకుడిగా పెట్టుకుంటాడు. కొంతకాలం అయిన తర్వాత యోధా బెత్లెహేం నుంచి వచ్చినటువంటి మరొక వ్యక్తిని, అయ్యో నువ్వు లేవీయుడివి కదా, నువ్వు నాకు యాజకుడిగా ఉండాలని చెప్పేసి మళ్ళీ అతన్ని యాజకుడిగా ప్రతిష్ఠిస్తాడు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ విషయం ఏంటంటే, మీకా తల్లి 200 పట్టుకుంది. మీకా 1100 వెండి రోకలు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి చెప్పకుండా తీసుకున్నాడు. వచ్చినటువంటి లేవీయుడు నిజంగా దేవుని పని చేయడానికి వచ్చాడంటే కాదు, ఆ ప్రదేశంలో నివాసం ఉండటానికి వచ్చాడు. అక్కడ ఏదన్నా మంచి స్థలం దొరుకుతుందేమో అక్కడ ఉందామని వచ్చాడు అంతే తప్ప, ఆ వచ్చినటువంటి లేవీయుడు దేవుని పని చేయడానికి రాలేదు, దేవుడు చెప్తే రాలేదు. క్లియర్గా నాలి, దేవుడు చెప్తే రాలేదు, దేవుని పని చేయడానికి రాలేదు, మామూలుగా వచ్చాడు అంతే. నువ్వు లేవీయుడు కదా అని చెప్పేసి ఈయన ఏం చేసినంటే, మీకా ఏం చేసినంటే ఆయన్ని యాజకుడిగా నియమించుకున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యాజకుడిగా నియమించుకున్న తర్వాత బయట ప్రదేశం నుంచి మళ్ళీ కొంతమంది వచ్చి ఆ డిస్కషన్స్ అవన్నీ మనం చూసాం, మీరు చదువుకోండి, ఎక్కువ సమయం లేదు. ఆ డిస్కషన్లో వాళ్ళు అడుగుతారు, అయ్యా మేము ఒక చోటకి యుద్ధానికి వెళ్తున్నాం, మరి అక్కడ జరుగుద్దంటే ఆ లేవీయుడు ఏం చెప్తాడంటే, ఎలాంటి జరుగుద్ది అంటాడు. దేవుని దగ్గర విచారించలేదు, దేవుణ్ణి అడగలేదు, ప్రార్థించలేదు. కానీ ఆ లేవీయుడు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళే పని జరుగుద్ది అన్నాడు. అలాగే ఆ లేవీయుడు చెప్పినట్టుగా ఆ జనాంగం వెళ్ళారు, వాళ్ళకి ఆ కార్యం కూడా జరిగింది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మీకా ఏదైతే ప్రతిష్ఠించుకున్నాడో అవన్నీ కూడా ఆ జనాలు తీసుకెళ్ళిపోయారు. మీకా ఏమనుకుంటాడంటే, లేవీయుడు నా అంటున్నాడు, ఇక నేను ఆశీర్వదించబడతాను అనుకున్నాడు, ఇంక నాకు ఇబ్బంది ఏం లేదు అనుకున్నాడు. మీకా అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే మరలా జనాంగం వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న లేవీయుడిని, ఏఫోదుని, ఆ యొక్క ఆ విగ్రహాన్ని అన్నింటినీ తీసుకెళ్ళిపోతారు. అట్ ద సేమ్ టైం వార్నింగ్ ఇస్తారు మీకాకి, మీరు కనుక గట్టిగా మాట్లాడితే మా జనం ఎవరైనా వింటారేమో, వింటే మిమ్మల్ని చంపేస్తారేమో, సో మాట్లాడుకుని వెళ్ళిపోండి అంటారు. ఈ సందర్భంలో ఈ మొత్తం విషయంలో మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీకాలో జెన్యూనిటీ లేదు, వాళ్ళ మదర్లో జెన్యూనిటీ లేదు, లేవీడ్లో జెన్యూనిటీ లేదు, పోత విగ్రహంలో ఎటువంటి పవిత్రత లేదు, సత్యం లేదు, అద్భుతం లేదు, ఏమీ లేదు. కానీ చరిత్రలో 1100 సంవత్సరాలు ఆ యొక్క పోత విగ్రహాన్ని పూజించారంటే మీరు నమ్ముతారా? ఏమీ లేదు ఆ పోత విగ్రహంలో. 1100 సంవత్సరాలు ఆ పోత విగ్రహాన్ని పూజించారండి. చరిత్రలో ఉంది ఇదంతా, మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. ఇందాక నేను అన్నాను కదా, సార్ మరి మీ దగ్గరికి తక్కువ మంది వస్తారు కదా బ్రదర్, మరి బయట మీరు ఆ ఆజ్ఞల గురించి చెప్తున్నారు, ఆజ్ఞలు పాటించని వారు కూడా వందల వేల లక్షల మందికి అభివృద్ధి చెందుతున్నారు కదా అని మీకు డౌట్ వస్తుంది. వాళ్ళ అభివృద్ధి చెందాలన్నదే సాతాను యొక్క కుయుక్తి. ఎప్పుడైతే మనం సత్యంలో నుంచి డీవియేట్ అయిపోతామో, సత్యంలో నుంచి పక్కకు వచ్చేస్తామో, అసత్యంలోకి వెళ్ళిపోతామో, అప్పుడు లోకంలో కలిసిపోతాం. లోకంలో కలిసినప్పుడు మన ఆశలన్నీ కూడా లోకానుసారమైనటువంటి ఆశలే ఉంటాయి. చర్చ్ బిల్డింగ్ బాగుండాలి, అందులో అయ్యగారు బాగా చెప్పాలి, ఆర్కెస్ట్రా బాగుండాలి, లేకపోతే మనల్ని ఉత్తేజపరిచేటటువంటి వాక్యాలు ఉండాలి, ఎల్ఈడి స్క్రీన్స్ ఉండాలి, ఏసీ రూమ్స్ ఉండాలి, అలా అయిపోతాం. కానీ బైబిల్లో ఇవన్నీ ఉన్నాయా? నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి, మీరు తప్పుగా అనుకోకండి.
అలా చేయటం తప్పనో రైట్ అనో నేను చెప్పట్లా, బట్ అది తప్పో రైటో మీరు ఆలోచించుకోండి. నేనైతే ఏమనట్లా, నాకు బైబిల్ చదువుతున్నప్పుడు నాకు వచ్చినటువంటి అనుమానం అది. ఇప్పుడు చాలామంది చర్చ్ బిల్డింగ్ బయట అంటే గోడ మీద ఏమని రాస్తారంటే అపోస్తులుడైన పౌలు దేవాలయం అని రాస్తారు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు రాయకూడదా? యేసుక్రీస్తు ప్రభు దేవాలయం అని, లేకపోతే క్రీస్తు దేవాలయం అని, లేకపోతే క్రీస్తు సంఘం అని రాయకూడదా? అపోస్తులుడైన పౌలనే రాయాలా? బైబిల్లో ఎక్కడైనా అపోస్తులైన పౌలు పేరు పెట్టి మీరు సంఘాలు ప్రారంభించండి అని ఎక్కడైనా రాయబడి ఉందా? పోనీ అపోస్తులైన ఆంద్రేయ అని రాస్తారు కొంతమంది, ఆంద్రేయ వారి దేవాలయం అని రాస్తారు. ఆంద్రేయ వారు మంచి వ్యక్తే, అపోస్తులైన పౌలు గారు మంచి వ్యక్తే. వాళ్ళందరూ దేవుని కోసం కష్టపడ్డారు, పని చేశారు. వాళ్ళు చేసిన పనిలో నేను ప్రవక్తనని చెప్పుకునే వాళ్ళు 1% కూడా పని చేయరు. నిజంగా పౌలు, ఆయనకి మనం ఎప్పుడు వందనాలు చెప్పాలి, ఆయనకి ఎప్పుడు సెల్యూట్ చేయాలి, గొప్ప వ్యక్తి ఆయన. కానీ ఆయన పేరుని సంఘం కింద రాయమని బైబిల్లో ఎక్కడైనా రాయబడి ఉందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని బైబిల్లో రాయబడి ఉంది. ఎవరు పెట్టారు రక్తము, ఎవరు కార్చారు రక్తము? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీరు అనొచ్చు పౌలు కూడా కొట్టబడ్డాడు కదండి, పౌలు కూడా చాలాసార్లు గౌని బయటికి ఈడ్చివేయబడ్డాడని. కరెక్టే, హింసలు పొందారు. అందరు అపోస్తులు హింసలు పొందారు. కానీ అపోస్తులలో పేర్లు పెట్టుకోమని బైబిల్ గ్రంథంలో లేదు. అపోస్తుల బోధలో ఉండాలని చెప్పారు, అపోస్తుల సహవాసంలో ఉండాలని చెప్పారు, అపోస్తుల విరిచినటువంటి ఏదైతే రొట్టె విరిచారో ఆ ప్రక్రియలో ఉండాలని రాయబడి ఉంది. అపోస్తుల పేరు పెట్టుకోమని ఎక్కడా లేదు కదా. ఎవరు పేరు పెట్టుకోవాలి? మనుషుల పేరు పెట్టుకోవచ్చా? నా ప్రశ్నలు అనమాట ఇవి. వీటికి మీరు సమాధానం ఆలోచించుకోండి. మనుషుల పేరు పెట్టుకోవచ్చా? నా పేరు హ్యాపీ మోసెస్ అండి, హ్యాపీ మోసెస్ సంఘము అని పెట్టుకోవచ్చా? లేకపోతే అక్కడ వీడియో తీసే బాబు, ఇంతకుముందు జాక్ స్టీవ్ అని ఒక బాబు ఉంటాడు, జాక్ స్టీవ్ సంఘం అని పెట్టుకోవచ్చా? లేకపోతే మా నాన్నగారి పేరు పెట్టుకోవచ్చా? మా తాతయ్య గారి పేరు పెట్టుకోవచ్చా? నా స్నేహితుడి పేరు పెట్టుకోవచ్చా? సంఘానికి ఎవరి పేరు పెట్టుకోవాలి? ఎవరి పేరు పెట్టుకోవాలో బైబిల్ గ్రంథంలో లేదా? పోనీ బైబిల్లో ఎక్కడైనా ఉందా? రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుంది? క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్పుచున్నవి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 27వ వచనం ఏం చెప్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం ఏమనుంది? 18, 19 చదువుకుంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎవరి సంఘము? క్రీస్తు ప్రభు సంఘము. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది క్రీస్తు ప్రభు సంఘం అంటే ఇష్టపడరు. ఎవరైతే వారిని నడిపిస్తున్నారో, ఎవరైతే వారితో మాట్లాడుతున్నారో, ఎవరి సహవాసానికి వెళ్తున్నారో వారి పేరు పెట్టుకుంటేనే ఆ సంఘానికి వెళ్తారు. ఆయనే వాళ్ళకి దేవుడై ఉంటాడు. మొన్న ఈ మధ్య ఒక టీవీ క్లిప్ చూశానండి, చాలా బాధ అనిపించింది. ఒక వ్యక్తితో మరొక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, అంటే వ్యక్తి పూజ అంటారు కదా, వ్యక్తి పూజ చేస్తున్నాడు అనమాట. ఆ పాస్టర్ గారిని పూజిస్తున్నాడు. అతను ఏమంటాడు? అయ్యా, యేసుక్రీస్తు ప్రభు ఉన్నా లేకపోయినా ఆయన గురించి కాదయ్యా, మా అయ్యగారు పరలోకంలో లేకపోతే నేను పరలోకానికి రానయ్యా అంటాడు. దౌర్భాగ్యమైనటువంటి స్థితి. దయ్యముల బోధలో పూర్తిగా మునిగిపోయినటువంటి మనుషులు అనమాట వీళ్ళంతా. అంటే యేసుక్రీస్తు ప్రభు కంటే ఈ అయ్యగారు, ఈ మోసగాడు, ఈ అబద్ధ బోధకుడు, ఇట్లాంటి జనాన్ని మోసం చేసి జనం మీద బ్రతికేటటువంటి బోధకుడు వాడు లేకపోతే పరలోక రాజ్యం కూడా ఈ వ్యక్తి రాడంట. ఏమైపోతున్నారు క్రైస్తవులు? ఖండించేవాళ్ళు లేడు. క్రైస్తవుల్లో దుర్బోధన ఖండించేవాళ్ళు లేడండి, అడిగేవాళ్ళు లేరు. నీళ్లు తీసుకుని జనం మీద చల్లి పరిశుద్ధాత్ముడిని పొందుకోండి అంటే వింటున్నారు. వందల మంది, వేల మంది వెళ్తున్నారు. బేసిన్లో నీళ్లు తీసుకుని జనం మీదకు పోసి పరిశుద్ధాత్ముడిని పొందుకోమని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉందా? పరిశుద్ధాత్ముడిని పొందే క్రమం అదేనా? పరిశుద్ధాత్ముడిని అలా తీసుకుంటామా మనము? పరిశుద్ధాత్ముడు అలా మన మీదకి వస్తాడా అసలు? నిజంగా ఖండించేవాళ్ళు లేడు. మీరు అనొచ్చు, అయ్యా ఇందాక అన్నాను కదా, మీ దగ్గర జనం తక్కువ ఉంటారు కదా, వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటారు కదా, ఆ డిఫరెన్సే గమనించాలి మీరు. బయటికి రండి, ఇంకా చాలు, ఆలోచించింది చాలు, మీ వ్యక్తి పూజ చేసింది చాలు, మీ అయ్యగారు కాళ్ళు కడిగిన ఈ కాళ్ళు నొక్కినవి అన్నీ చాలు. ఇక బయటికి రావాలి, బైబిల్ చదవాలి. ప్రేమించొద్దని నేను ఎవరిని అంటలా. ప్రేమిద్దాం, స్వచ్ఛంగా ప్రేమిద్దాం. మనం తినేదానిలో వాళ్ళకు కూడా పెడదాం. మనం వేసుకునే ఒక బట్టలు మనం కూడా వాళ్ళకు కూడా అలాంటివి కొని పెడదాం. ప్రేమిద్దాం, ఆదరిద్దాం, వాళ్ళకి సహాయం చేద్దాం. కానీ వాక్యానికి విరుద్ధంగా మాత్రం జీవించకూడదు.
వాక్యానికి విరుద్ధంగా జీవించకూడదు. వాక్యం ఏం చెప్తే అదే చేయాలి. ఒక మహానుభావుడు అన్నాడు, 2020 సంవత్సరంలో 200 దేశాల నుండి అందరూ కూడా నా దగ్గరికి వస్తారు, వాక్యం ఎక్కడ దొరకదు, నా దగ్గరే దొరుకుద్ది, 200 దేశాల నుంచి నా దగ్గరికి 2020 సంవత్సరంలో వస్తారు అన్నాడు. అసలు ఆ పిచ్చోడికి తెలియని విషయం ఏంటంటే 2019, 20 కరోనా వచ్చి ప్రపంచంలో చర్చిలు మొత్తం మూసారు. ఈయన కూడా పెట్టుకోవాలి చర్చి. ఈయన కూడా ఇంట్లో కూర్చుని జూమ్ మీటింగ్లు పెట్టుకుంటున్నాడు. మరి అదేంటి? బైబిల్లోనే ఇనాక్యురసీ ఉందంటాడు వాడు. బైబిల్లోనే ఇనాక్యురసీ ఉందంట. బైబిల్లో ఇనాక్యురసీ ఎందుకు ఉంటుంది? నువ్వు ప్రజల్ని మోసం చేయాలంటే మోసం చేసుకో. బైబిల్ జోలికి వస్తే మాత్రం ఎవరిని విడిచిపెట్టేది లేదు. బైబిల్లో ఇనాక్యురసీ ఉందా? బైబిల్ తెలుసా నీకు? అసలు 2 యెహోవాలు ఉన్నారని బోధిస్తున్నాడు ఒకడు. ఏమీ లేదా, మీకు పోయే కాలం వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాను. నేను మిమ్మల్ని ఖండించేవాళ్ళు లేక, ఖండించాల్సినటువంటి దమ్మున్న నాయకులందరూ ఇళ్లలో కూర్చోవడం వల్ల మీలాంటి పిచ్చి ప్రసంగికులు బయటకు వస్తున్నారు. 2 యెహోవాలు ఉన్నారా బైబిల్లో? కామన్ సెన్స్ ఉందా? మీరు బోధకులేనా? మీరు అసలు బైబిల్ ట్రైనింగ్ అయ్యారా? మీరు మీ నోటికి వచ్చింది చెప్తారా? మరి మిమ్మల్ని నమ్మొచ్చిన వాళ్ళందరూ కూడా మీతో పాటు నరకానికి తీసుకెళ్ళిపోతున్నారు. మీరు ఎందుకు ఇంత కోపంగా ఉంటానంటే, అందరూ మీరు వాకింగ్ చెప్పే దగ్గర కానీ, లేకపోతే ఇంటి దగ్గర కానీ, ఫ్రెండ్స్ కానీ అంటారు, నువ్వు చాలా ఫ్రెండ్లీగా ఉంటావు కదా, నువ్వు చాలా అసలు జోవియల్గా ఉంటావు, ఎందుకు బైబిల్ దగ్గర మాత్రం చాలా సీరియస్ అవుతావు అంటే తెలియదు నాకు. అది నిజంగానే తెలియదు. నేను చాలా జోవియల్గా ఉంటా, చాలా సరదాగా ఉంటా. చిన్నపిల్లలు నాతో ఒక 2 years పిల్లలు కూడా వచ్చి నువ్వు రా ఆడుకుందామంటే పిల్లలతో కూర్చొని ఆడుకుంటా కూర్చుంటా. మా పక్కింట్లో మా తమ్ముడు కూతురు ఉంది, నా సొంత కూతురులాగా. అది వచ్చి పిలుస్తుంది, పేరు పెట్టి పిలిచి దా మనం కూర్చొని ఆడుకుందామంటే దాంతో బిల్డింగ్ బ్లాక్స్లో ఆడుకుంటాను నేను. కట్టన వెనకాల దాక్కుని మేము ఆడుకుంటూ ఉంటాం, లేకపోతే ఏదన్నా చిన్న చిన్న కారు ఆటలు ఆడుకుంటూ ఉంటాం. అందరితో సరదాగా ఉంటాం. కానీ వాక్యం జోలికి వస్తే మాత్రం నేను ఎందుకో నాకు కొంచెం దైవావేశం కలుగుతుంది. 2 యెహోవాలు ఉన్నారన్న వచ్చి కొత్త డాక్టరీని తీసుకొస్తున్నాను. నువ్వు 2020లో 200 దేశాల నుంచి వస్తారన్నవి ఏది? ఎందుకు రాలా? మరి నువ్వు కూడా కరోనా సమయంలో ఇంట్లో ఎందుకు కూర్చున్నావు? బయటికి రావాలి కదా. అబద్ధ బోధ. మీకా లాంటి వారు, మీకా తల్లి లాంటి వారు, వాళ్ళు క్రియేట్ చేసినటువంటి విగ్రహాలు కూడా 1100 సంవత్సరాలు ఏలిని భూప్రపంచం మీద. ఈరోజు కొత్తగా ఒక అబద్ధ బోధ ఏలటం అనేది పెద్ద విషయమే కాదు అసలు. ప్రభురాత్రి భోజనం ప్రతి ఆదివారం ఇవ్వాలి, రూల్ అది. నువ్వు ఎందుకు ఇవ్వట్లా? నువ్వు కొత్తగా తీసుకొస్తావా ప్రభురాత్రి భోజనం గురించి? ఒక ఆయన పాట పాడుతున్నాడు, నేను మేరీమాత కుమారుడిని అని పాట పాడుతున్నాడు. మేరీమాత కుమారుడు అయితే యేసుక్రీస్తు గురించి ఎందుకు నీకు? మేరీమాతని క్రియేట్ చేసింది కూడా యెహోవా దేవుడే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు లేకుండా అసలు ఏమీ జరగలేదు. యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఏమీ జరగలా. అలాంటిది యేసుక్రీస్తుని పక్కన పెట్టి నేను మేరీమాత కుమారుడు నేను ఎందుకు పాట పాడుకుంటున్నావు అంటే ఇక్కడ 2 విషయాలు. మేబీ నేనైనా తప్పై ఉండాలి, బైబిల్ అన్నా తప్పై ఉండాలి, లేదా నువ్వన్నా కరెక్ట్ అయి ఉండాలి. అంతే, సింపుల్. ఏం లేదు. ఉందా మేరీ కుమారుడు అని నువ్వు పిలువబడయ్యా అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉందా? ఎందుకు పెట్టుకుంటున్నారు ఆ పేరు మీరు? తెలిసి తెలియక ఓకే, పాపం విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులు నేను ఎప్పుడు ఏమన్నా, విశ్వాసులు చాలా మంచివారు. క్రైస్తవ సమాజం మంచిదే. క్రైస్తవులకి ఏం చెప్తే అది వింటారు, మంచివాళ్ళు వాళ్ళు. కానీ వారిని తప్పుదోవ పట్టించేటటువంటి అబద్ధ బోధకులను మాత్రం ఖచ్చితంగా విడిచిపెట్టేది లేదు. ఎందుకంటే మీరు మీ యొక్క అబద్ధ బోధ కొన్ని వందల వేల మందిని అసత్యంలోకి నడిపిస్తుంది. చెప్పండి, ఎక్కడైనా పౌలు గారి పేరు రాసుకోమని బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉందా? అపోస్తులైన పౌలు దేవాలయం అని, ఆంధ్రేయ దేవాలయం అని రాయబడి బైబిల్లో రాయమని చెప్పారా? లేకపోతే క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని ఉందా? లేకపోతే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు సంఘములన్నీ అని ఉందా? క్రీస్తు సంఘం అని బైబిల్లో రాయబడి ఉందా? నీ సొంత పేరు రాయబడి ఉందా బైబిల్లో? ఏది పడితే అది చెప్పకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మీకు తెలియకపోతే నేర్చుకోవాలి కదా. నేర్చుకుని బోధించండి, మంచిదే. మొన్న ఒకసారి మా బ్రదర్ ఒక ఆయన కలిసి తమ్ముడు నేను చర్చి కడుతున్నాను, చర్చి బిల్డింగ్ కడుతున్నాను, నువ్వు రా వచ్చి చూడన్నాడు. ఓకే, ఏంటి దాని సంగతి ఏంటి చెప్పంటే, అయ్యా నేను తూర్పుకు అభిముఖంగా బలిపీఠం పెడుతున్నానయ్యా అన్నాడు. ఇక నాకు అయిపోయింది. నాకు నిజంగా నాకు మైండ్ పోయిందండి. అసలు ఈయన ఇది పంతులు గారా లేకపోతే పాస్టర్ గారా నాకు అర్థం కాల. పంతులు కూడా మాట్లాడు అంత తెలివి చక్కటి తెలుగు ఉచ్చారణ. తూర్పుకి అభిముఖంగా నేను బలిపీఠం పెడుతున్నాను అన్నాడు. నాకైతే బాబు అయిపోయిందిరా నాయన అనుకున్నా. బలిపీఠం ఎక్కడ పెడతావు? పాత నిబంధనలు ఉన్నావా?
దేన్ని బలిస్తావు నువ్వు? మేకను బలిస్తావా? గొర్రెను బలిస్తావా? పొట్టేళ్ళని బలిస్తావా? దేన్ని బలిస్తున్నావు నువ్వు చర్చిలో? ఆఖరికి అంటున్నాడు, నాకు కంగారు వేసి అదంతా అడుగుతున్నా, బాబు ఏంటి బలిపీఠం ఎక్కడ పెడుతుంది? నిజంగానే వీడేమన్నా బలిపీఠం ఏమైనా పెడుతున్నాడు ఏమన్నా నాకు అర్థం కాలేదు. ఆఖరికి అంటాడంట, ఇది బైబిల్ పెట్టుకోవటానికి స్టాండ్ అంట. అరే నాయన, దాన్ని బైబిల్ పెట్టుకునే స్టాండ్ అని పిలువు చాలు. దాన్ని బలిపీఠం అంటే ఇది బలిపీఠం కాదు, ఇది ఆల్టర్ కాదు. ఇది ఇంగ్లీష్లో ఆల్టర్ అంటే బలిపీఠం అని వస్తుంది. గూగుల్లో మీరు ట్రాన్స్లేట్ కొట్టండి, ఆల్టర్ అంటే కింద బలిపీఠము హోమపీఠం అని వస్తుంది. ఆల్టర్ కాదు, అది బలిపీఠం కాదు, జస్ట్ బైబిల్ స్టాండ్. ఇది అంతే. బైబిల్ స్టాండ్కి నీకు బలిపీఠానికి వ్యత్యాసం తెలియకపోతే ఎలా ప్రేమైనటువంటి దేవుని బిడ్డ? చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. 666 అంటారు, అదొక భయంకరమైన తీవ్రమైనటువంటి బోధ అయిపోయింది. 666 ప్రతి ఒక్కళ్ళు 666 మీ నొసల మీద 666 ముద్ర వేస్తారు. లేకపోతే రేషన్ ఇవ్వరు. అప్పట్లో రేషన్ షాప్స్ ఉంటాయా? ఏమన్నా అసలు స్టడీ చేస్తున్నారండి బైబిల్? మీరు నోరేళ్ళ పెట్టుకుని వింటా ఉంటారు మీరు చెప్పే కూడా జనాంగం. మనకు తెలియదు కదా, నువ్వు చెప్పే అబద్ధ బోధ, నువ్వు చెప్పే మోసపూరితమైన బోధ వాళ్ళకి తెలియదు కదా. 666 నీ మొసల మీద వేస్తారు. కొన్ని లక్షల మంది చచ్చిపోయారు ఇప్పుడు దాకా, వాళ్ళందరి మీద వేసారా? అసలు కాలములు అవన్నీ నా చేతుల్లో ఇవ్వయా, తండ్రి చేతిలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు చెప్తుంటే మీరే చెప్పేస్తారు ఎప్పుడు అంతం వస్తుందో. పలానా టైంలో అంతం వచ్చేస్తుందండి, పలానా టైంలో జరిగిపోద్దండి, ఎర్రని పెయ్యి తీసుకొచ్చి వధించేస్తారండి, 3వ మందిరం కట్టేస్తారండి, పైనుంచి దేవుడు వచ్చేస్తాడండి. ఎవరు చెప్పారు ఇవన్నీ మీకు? బైబిల్లో ఎక్కడ హింట్ ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు హింట్ ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు నా చేతుల్లో తండ్రి చేతుల్లో ఉన్నాయని యేసుక్రీస్తు ప్రభు చెప్తుంటే మీరు ఎలా చెప్తున్నారు? ఆలోచిద్దాం. నేను కొంచెం మీతో వేగంగా మాట్లాడుతున్నాను, సీరియస్గా మాట్లాడుతున్నాను అని మీరు బాధపడకండి. మన వల్ల వేరే విశ్వాసి దేవుని దగ్గరికి చేరకుండా అట్లా పాడైపోకూడదు. ఒకవేళ మనకు తెలియకపోతే మనం నేర్చుకుందాం, ఒకవేళ మనకు తెలియకపోతే మనం చదువుదాం, విందాం, నేర్చుకుందాం. తప్పేంటి? సమస్తము నాకే తెలుసు అట్లా వద్దు. ఒక ఆయన అంటాడు దైవ లక్షణాలు అన్నీ నాలో ఉన్నాయి అంటాడు. తర్వాత అతను అమ్మాయిలతో మాట్లాడిన వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. జనాన్ని మోసం చేయొద్దు, దయచేసి జనాన్ని మోసం చేయొద్దు, దేవుణ్ణి మోసం చేయొద్దు. ఒకవేళ బైబిల్ నీకే తెలుసు అనుకుంటున్నావు, నీకంటే 100 రెట్లు ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు. వస్తాయి, డిబేట్స్ వస్తాయి రాబోయే రోజుల్లో. ప్రతి అంశం మీద మనం మాట్లాడబోతున్నాం. పరిశుద్ధాత్ముడి గురించి, భాషల గురించి, లేకపోతే అభిషేకాల గురించి, ఇవన్నీ వస్తాయి, అన్నీ మాట్లాడతాం. ఎక్కడ ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బోధ అంటే మీ ఇష్టం అయిపోయింది. ఎన్ని ఆత్మల్ని మీరు పాడు చేస్తున్నారో తెలుసా? మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త మేమైనను, పరలోకం నుండి దిగి వచ్చిన వేరొక దూత అయినను మీకు బోధించిన వాడు శాపగ్రస్తుడవును గాక. మరలా మీకు చెప్తున్నాను, మరలా అదే వచ్చిన కంటిన్యూ చేస్తాడు పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో. బేసిక్స్ తెలుసుకోవాలి, సంఘం పేరు తెలుసుకోవాలి, ఏ సంఘం పేరు బయట రాయాలో తెలుసుకోవాలి. బైబిల్లో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు అనేటటువంటి బేసిక్ విషయాలు తెలుసుకోవాలి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, బేసిక్ విషయాలు కూడా తెలుసుకోవాలి. మనం అవి కూడా తెలియకుండా 100 మందిని 1000 మందిని ఒక మ్యూజిక్ పెట్టి గ్యాదర్ చేయడానికి, ఇది మ్యూజిక్ కాన్సర్ట్ కాదండి, దేవుని పని. ప్రార్థన చేయాలి, ప్రిపేర్ అవ్వాలి, సన్నద్ధమై ఉండాలి, వాక్యం చెప్పాలి, ప్రేమించాలి. ఆలోచన చేయండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. స్నేహపూర్వకంగానే ఉంటా, కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి కాస్త మీతో కఠినంగా మాట్లాడితే, మీ మనసును బాధపడితే నన్ను క్షమించమని, బైబిల్ని మీరు ఎగ్జాక్ట్గా బైబిల్ని మీరు చదవమని నేను మీ అందరినీ ప్రేమపూర్వకంగా విజ్ఞాపన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఈ కొద్ది నిమిషాలు తండ్రి, మరి నన్ను మీ యొక్క సాధనంగా, మీ యొక్క పరికరంగా మీరు నన్ను వినియోగించుకున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. నాయన తండ్రి దేవా, భయంకరమైనటువంటి బోధలు ఉన్నాయి, భయంకరమైనటువంటి అబద్ధ బోధకులు ఉన్నారు తండ్రి. వారందరిని ఎదుర్కోవడానికి తండ్రి నాయన మీరు బైబిల్తోనే మేము సిద్ధంగా ఉన్నాం తండ్రి. మమ్మల్ని బలపరచండి తండ్రి నాయన, మమ్మల్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే ఒక వాక్యాన్ని విని సమ్మతిస్తున్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని మీ కృపలో మీ దయలో ఉంచి ఆశీర్వదించి దీవించమని ప్రాధేయపడుతూ మరొకమారు తండ్రి మేము ఇలాగే కూడుకుని వాక్యాన్ని బోధించడానికి మాకు అవకాశం దయచేయమని విజ్ఞాపన చేసుకుంటూ, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతంలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.